బండి భగీరథ్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. భగీరథ్ను మోయినాబాద్ మండలం కాసింబౌలిలోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బండి భగీరథ్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. భగీరథ్ను మోయినాబాద్ మండలం కాసింబౌలిలోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ లైవ్ ద్వారా అందిస్తారు. మణికంఠ, నవీన్, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథను ప్రస్తుతం పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు కస్టడీలోకి తీసుకున్న బండి భగీరథను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని స్వయంగా మొయినాబాద్లో కాసింబౌలి గ్రామంలో అరణ్య ఫామ్ హౌస్ ఉంది, అక్కడే తనపై అఘాయిత్యం జరిగిందని బాధితురాలు తన రిపోర్ట్లో పేర్కొంది. కాబట్టి స్వయంగా అక్కడికి తీసుకువెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ కింద నిందితుడిని బండి భగీరథను అక్కడికి తీసుకువెళ్ళి ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. గతంలో ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సమయంలో తనకు ఒత్తిడి చేసి తనకు మద్యం సేవించడమే కాకుండా తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారు. హైదరాబాద్లో 2 చోట్ల 2025 డిసెంబర్తో పాటు అలాగే 2025 అక్టోబర్ నెలలో అనేక మార్లు నాపై అత్యాచారం జరిగిందంటూ కూడా బాధితురాలు అయితే పోలీసులు ఎదుట స్టేట్మెంట్ ఇచ్చింది. సో అందుకు అనుగుణంగా ప్రస్తుతం కస్టడీకి తీసుకున్న బండి భగీరథను ప్రస్తుతం సిట్ అధికారులు స్వయంగా ఎక్కడైతే అత్యాచారం జరిగిందని బాధితురాలు పేర్కొందో అదే ప్రాంతానికి తీసుకెళ్లి అదే ఫామ్ హౌస్లో అరణ్య ఫామ్ హౌస్లో ప్రస్తుతం ఆ బాధితుని అటు నిందితుడిని ఎదురుగా ఉంచి ప్రస్తుతం పోలీసులు వివరాలు రాబడుతున్న సందర్భం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి మొదట పేట్ బషీరాబాద్ పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉంచి నిందితుడి నుంచి వివరాలు రాబట్టాలనుకున్నారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా మరింత బలమైన సాక్ష్యాలు సంపాదించవచ్చు. దీని ద్వారా కేసు మరింత బలంగా ఉంటుంది. ఆధారాలు కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడంలో ఈ ఆధారాలు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా వచ్చే ఆధారాలు కూడా కీలకంగా మారతాయి. కాబట్టి ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొదటి రోజులో భాగంగా ప్రస్తుతం నిందితుడిని బండి భగీరథను పోలీస్ స్టేషన్ నుంచి స్వయంగా అక్కడ మెడికల్ చెకప్లు చేశారు మేడ్చల్ ఆసుపత్రిలో. అనంతరం అక్కడి నుంచి స్వయంగా డైరెక్ట్గా అక్కడ ఫామ్ హౌస్ అరణ్య ఫామ్ హౌస్కి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం బండి భగీరథను అయితే విచారిస్తూ పలు ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేదంటే అటు బాధితురాల నుంచి అలాగే బాధితురాలకి బండి భగీరథ్కి ఇద్దరి మధ్య కూడా చాలా కాలంగా ఫోన్ కాల్స్ వ్యవహారంతో పాటు సంభాషణలు జరిగాయి. అలాగే వాట్సాప్ మెసేజ్లు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చాట్ చేసుకున్నారు. సో వీటన్నిటిని కూడా టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా ఉంచి ప్రస్తుతం నిందితుడిని అయితే ప్రశ్న చేస్తున్న కోచింగ్ చేస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు వివరాలు కూడా రాబడుతున్నారు. అయితే మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో దాదాపుగా ఈ నెల 20వ తారీఖున పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుడిని 1 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు 3 రోజులు కస్టడీకి అయితే అనుమతించింది. సో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా నిందితుడిని 3 రోజులు కస్టడీకి అయితే తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బండి భగీరథకు సంబంధించి మరో 4 నిందితులు అతనికి సన్నిహితంగా ఉన్న మరో 4 నిందితుల వద్ద నుంచి ఇప్పటికే స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అలాగే ఎవరైతే అత్యాచారానికి గురైందో బాధితురాలి యొక్క స్టేట్మెంట్ను 2 సార్లు అయితే పోలీసులు రికార్డ్ చేశారు. అలాగే వీటితో పాటుగా బాలిక యొక్క తల్లి యొక్క స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేశారు. సో వీటన్నిటినీ కూడా పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. వాటికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, అలాగే బండి భగీరథ్కు ఈ బాధిత మహిళకు అసలు పరిచయం ఎక్కడ ఏర్పడింది, వీళ్ళంతా కూడా ఎన్నాళ్ళ నుంచి కలిసి ఉన్నారు, అలాగే ఎన్నిసార్లు వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళారు, ఏ సందర్భాల్లో వీళ్ళు తరచుగా కలుసుకున్నారు, అలాగే ఎక్కడెక్కడ వీళ్ళు పార్టీలు చేసుకున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టమైన క్లారిటీ కోసం ప్రస్తుతం ఈ కస్టడీకి తీసుకుని బండి భగీరథ్ను ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బండి భగీరథ్ ఇచ్చే ప్రశ్నలు అలాగే బండి భగీరథ్ చెప్పే జవాబులతో పాటు బాధితురాలు చెప్పిన ఆన్సర్లు కూడా ఇవి 2 కూడా మ్యాచ్ అవడం కోసం ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏ సమయంలో అక్కడ ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగిందనే దానిపై కూడా ప్రస్తుతం బండి భగీరథ్ను స్వయంగా అక్కడ ఉంచి ప్రస్తుతం వివరాలు అయితే రాబడుతున్నారు సిట్ అధికారులు. థ్యాంక్ యూ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.